ఇది కేవలం సాహసం కాదు, ఇది ధైర్యానికి విసిరిన సవాల్. ఇంతవరకు ఎవ్వరూ అడుగు పెట్టడానికి ధైర్యం చెయ్యని చోట, ఎవ్వరూ చూపించడానికి ప్రయత్నించని నిజాల దగ్గర మేము అడుగు పెట్టాం. భయం ఉందని వెనక్కి తగ్గలేదు, ప్రమాదం ఉందని ఆగలేదు. ప్రతి అడుగు నిపుణుల పర్యవేక్షణలో. ఇది చరిత్రను తాకే ప్రయత్నం, నిజాన్ని వెలికి తీయాలనే యుద్ధం. ఇదే పాండవుల గుట్ట ప్రయాణం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. ఈ భూమిపై కొన్ని కథలు దాగుంటాయి. పుస్తకాల్లో కాదు, రాళ్లల్లో, గుట్టల్లో, అడవుల ఒడిలో అవి దాగుంటాయి. అలాంటి ఒక రహస్యం ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది ప్రయాణం కాదు, ఒక అనుభూతి. ఇది చూడడం కాదు, జీవించడం. రైట్, మనం ఈరోజు హైదరాబాద్ నుంచి 196 కిలోమీటర్లు, ఇటు వరంగల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలానికి వెళ్తున్నాం. అక్కడ పాండవుల గుట్ట అనేది సున్నపు రాయి పొరలతో ఏర్పడినటువంటి దాదాపుగా 3.5 కిలోమీటర్ల విస్తీర్ణం. సో దీంట్లో పాండవులు వనవాసం చేశారని కూడా చెప్తా ఉంటారు. దానిపైన సహజ సిద్ధంగా చెక్కినటువంటి శిలలు, అదేవిధంగా రాక్ పెయింటింగ్, దానిపైన 1000 సంవత్సరాల తర్వాత కూడా అవి అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. నిజంగా చాలా వింతలు, విశేషాలు అవన్నీ కూడా ఈరోజు మన ప్రయాణంలో ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో వచ్చేయండి. ప్రస్తుతం మనం పాండవుల గుట్టకి వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో పాండవుల గుట్ట రేగొండ మండలం ఉంది. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ పక్కనే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామపాలయం. సో పర్యాటకులందరూ కూడా ఇటు వచ్చినప్పుడు రామపాలయం, ఆ తర్వాత పాండవుల గుట్ట, ఈ విధంగా ఇది ఒక మంచి పిక్నిక్, అదేవిధంగా టూరిజం సంబంధించినటువంటి స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్. నిజంగా ఎక్సైటెడ్, చాలా ఒక ఆతృతగా ఎదురు చూస్తున్నాను నేను కూడా. ఎందుకంటే పాండవులు జీవించినటువంటి దాంట్లో వనవాసం చేశారు. సో దాంట్లో భీముని గుట్ట కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒక 10 కిలోమీటర్లు అంటే దాదాపుగా ఒక 15-20 నిమిషాల్లో మనం చూడబోతున్నాం. కొన్ని ప్రదేశాలు కేవలం భూమి మీద ఉన్న గుట్టలే కాదు, అవి కాలానికి సాక్ష్యాలు. కథలకే కాదు, చరిత్రకు, పురాణాలకు మధ్యనున్నటువంటి సరిహద్దులు. ఈ రోజు వరంగల్ నేలపై పాండవుల అడుగుజాడలు ఉన్నటువంటి ప్రదేశానికి, ఒక అద్భుత లోకం వైపు మన ఈ ప్రయాణం. మనమైతే ప్రస్తుతం లొకేషన్కి అయితే వచ్చేస్తాం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లి. ఈ ప్లేస్లో మనకిక్కడ చూస్తూ ఉన్నాం పాండవుల గుట్ట. ఆ ప్రదేశానికి అయితే వచ్చాం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. శిలాతోరణం ఉంటుంది ఇక్కడ ఇందులో. తర్వాత నైట్ క్యాంపింగ్ ఎట్ పాండవుల గుట్ట, రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ కూడా దీంట్లో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, ర్యాప్లింగ్, తర్వాత రాక్ క్లైంబింగ్, రాక్ వ్యూ, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. టికెట్ మనం ఇక్కడ తీసుకోవాలి. సో 5 సంవత్సరాల లోపు వరకు టికెట్ అయితే అవసరం లేదు. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి 10 రూపాయల టికెట్, ఆ తర్వాత 10 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా 20 రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఓపెనా? ఓపెన్ అండి. రైట్. అంటే దీంట్లో ఇవన్నీ చూపించే వాళ్ళు కూడా, గైడ్ కూడా ఉంటారా? అవైలబుల్గా ఉంటారా? ఉంటాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైడ్ వారితో పాటు, అంటే వారికి ఇంకా చాలా విషయాలు తెలుసు కాబట్టి వారిని వెంట తీసుకొని వెళ్ళి అసలు ఏముంది ఇందులో, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. వీరు ఇక్కడే టికెట్ కౌంటర్ కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. మన రిక్వెస్ట్ పైన వారు ఇవన్నీ గైడ్గా మాత్రం ఉండరు, కానీ మన రిక్వెస్ట్ పైన ఏమున్నాయి ఏంటి అని అడిగితే వారు చూపించడానికి మనతో వస్తున్నారు. ఒకసారి వారికి చాలా విషయాలు తెలుసు, వారితో మాట్లాడుతూ మనం ఇవన్నీ చూద్దాం. రైట్ శ్రీకాంత్ గారు, సో ఒక్కసారి లొకేషన్ గురించి.
అంటే ఇది మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పరిధిలో ఉన్న రావులపల్లిలో ఈ పాండవగుట్ట ఉండడం మనకు అద్భుతంగా ఉంటుంది. డైలీ చాలామంది విజిటర్స్ వస్తూ ఉన్నారు. వీక్లీ ఎన్ని డేస్ ఇది? అంటే డైలీ ఓపెనే ఉంటుందండి. డైలీ సాటర్డే సండే ఏది హాలిడే లేదు? హాలిడే అంటే ఏం లేదండి, డైలీ ఓపెనే ఉంటుంది. మన హాలిడేస్ ఫెస్టివల్ అప్పుడు ఎక్కువ పబ్లిక్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మనకు దగ్గరలో ఎదురు పాండవులు అని ఉంటాయి, అక్కడ జింక చేప బొమ్మలు. ఒకసారి మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో చూద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు మొత్తం ఎంత ఉంటుంది విస్తీర్ణం ఇదంతా? ఇదంతా 3.5 కిలోమీటర్స్ ఉంటాయండి. అండి 3.5 కిలోమీటర్ల విస్తీర్ణం ఇదంతా? అవునండి. ఓకే. ఇవన్నీ మనకు ఇసుకతో నిర్పడ్డ కొండలండి. ఇవి వాటర్ కు కరిగి ఇలా ఒక్కొక్క కొండ ఒక్కో రకంగా ఉంది అన్నట్టు. మనం చేసినవి కాదు, చెక్కినవి కాదు. అప్పుడు ఈ పాండవులు ఉన్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ వేసారని అంటూ ఉంటారండి. సో ఇదంతా అంటే వర్షానికి కూడా కరుగుతుంటుంది? వర్షానికి సుత కరుగుతూ ఉంటుందండి. మీరు ఏ బండం పడగొట్టినా పొడి లెక్క అయిపోతుంది, శాండీ స్టోన్. ఓకే. అంటే ఇది మన డంగు సున్నం అని కూడా అంటుంటారు. డంగు సున్నం పెయింట్ తోనే అక్కడ పెయింటింగ్స్ చేయడం జరిగింది. పెయింటింగ్. ఓకే. ఇది మన తెలంగాణలోనే ఇలాంటి కొండలు ఇది ఒకటే ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉందండి. ఇది కంట్రోల్లో ఉంది. ప్రతిసారి కూడా కొంచెం కరుగుతూ వస్తుంటుందా? అంత ఏం లేదండి. ఇవి పూర్వకాలంలో సముద్రాలు ఉండే అట్లా. ఓకే. వాటితోనే అల్లలకు ఇలా చీరకలక కట్టాయి ఏర్పడి చేయడం జరిగిందటండి. ఇప్పుడు దీంట్లో ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా? అంటే ఇప్పుడు కోవిడ్ కాంచెలు అన్ని బంద్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ అందరూ విజిటింగ్ చేసి వెళ్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ ఏం చూద్దాం? ఫస్ట్ మనం ఇక్కడ ఎదురు పాండవులు అని దగ్గరలో ఉంటాయండి. ఎదురు పాండవులు అంటే అక్కడ చేప జింక బొమ్మలు అనేది ఆ రోజుల్లో ఆ రంగు చెట్ల పసరుతో వేయడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల అలాగే ఉంటుంది. అట్లాగే ఉంది. అవునండి. ఫస్ట్ మనం ఎదురు పాండవులు. అవునండి. అది చూద్దాం పదండి. రైట్, ఇక్కడ వరకు అయితే మెట్లున్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 200 మెట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వరకు మనం వచ్చిన తర్వాత ఇదంతా ఒక సున్నపు రాయి, అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదంతా సముద్రంలో ఉండేది. అక్కడ నుంచి ఇవన్నీ పడ్డాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం ఒకసారి టచ్ చేసి తీస్తుంటే కూడా కొంచెం రాలిపోయినట్టుగా పొడిగా కూడా అవుతుంది. సో ఇట్లా కొంచెం అట్లా వస్తుంది, అంటే కొంచెం లేయర్స్ లాగా లేదంటే క్రిస్టల్స్ లాగా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సో దీని లోపలికి వెళ్ళడానికి దీంట్లో కొన్ని చిత్రాలు, వర్ణాలు, అంటే రాక్ పెయింటింగ్ కూడా ఇందులో ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ అనేది చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇబ్బంది అంతా మనం మర్చిపోవచ్చు. సో ఈ సన్నటి ప్లేస్, ఈ ప్లేస్ నుంచి మనం ఆ చెట్టు పట్టుకొని ఆ పైకి ఎక్కాలి. సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఈ విధంగా దీంట్లోకి వచ్చి ఇంకా వేరే దారి లేదు. ఇట్లాగే ప్రకృతి చెక్కినటువంటి శిల్పాలు ఇవి కూడా. సో ఇదంతా లేయర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఇక్కడ మనం ఎక్కాల్సి ఉంటుంది. సక్సెస్గా మనమైతే ఎక్కినాం. సో పైకి వెళ్ళాలి, రండి. చూస్తున్నాం కదా, మనం ఈ చెట్టు పట్టుకొని ఆ సన్నటి ప్లేస్ నుంచి పైకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఈ గ్రామం అంతా కూడా కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్ గారు, ఏంటి గ్రామం? ఇది రావులపల్లి అండి. ఇది రావులపల్లి పంచటి పంట పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు ఇదంతా కూడా గ్రామము. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు లేయర్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఈ రాక్ అనేది ఫామ్ అయింది అనేది మనం చూసుకోవచ్చు. అట్లాగే మీకు ఒకటి చూపిస్తాను నేను. సో అక్కడ జూమ్ చేయండి. ఒక నోస్, ముక్కు, అదేవిధంగా బుగ్గలు, కన్ను రూపంలో కూడా, అంటే ప్రకృతి ఒక శిల్పాన్ని ఏ విధంగా చెక్కిందో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అంటే ఎటు చూసినా కానీ కొన్ని రకాల చిత్రాలు ఈ రాళ్లపైనే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా ప్రతిదీ కూడా, ప్రతి ప్లేస్లో కూడా ఒక అపురూపమైనటువంటి అరుదైనటువంటి చిత్రాలకు నిలవుగా ఈ పాండవుల గుట్ట కూడా ఉంది. సో అన్ని లేయర్లు,
ఇక్కడ దీన్ని ఏమంటారు శ్రీకాంత్ గారు? ఇది ఎదురు పాండవులు అంటారండి. ఎదురు పాండవులు. సో ఇక్కడ రండి ఒక్కసారి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ ఏంటి ఇది? ఇవి జింక బొమ్మలు, చేప బొమ్మలు ఆ రోజుల్లో ఉన్న చెట్లాకు పసరుతో రంగులతోని వేయడం జరిగిందండి. కొన్ని ఇది ఎన్ని సంవత్సరాలు? వేల సంవత్సరాలు క్రితం. చూస్తున్నాం కదా. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇవి ఇట్లాగే ఉన్నాయి. సో నిజంగా అది టచ్ చేస్తే కూడా ఫీల్ మనకు కనిపిస్తోంది, అంటే తెలుస్తోంది స్మూత్గా. సో ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి చిత్రాలు, రాక్ పెయింటింగ్. సో అట్లాగే ఇదే సహజ వర్ణంతోని, ఒక సహజ సిద్ధమైనటువంటి పసరుతోని ఇవన్నీ వేశారని చెప్తా ఉంటారు, అంతే కదా? అవునండి. సో ఇదంతా కూడా ఏంటి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే ఇవి చేప బొమ్మలండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లోకల్లో చూసి దాన్ని బట్టి ఆకారాన్ని పసరుతోని వేయడం జరిగింది. ఓకే. ఇది జింక బొమ్మలు వేయడం జరిగిందండి. ఇలాగే అక్కడి దాకా చూస్తే జింక బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు కూడా వేశారు. ఇంకా నేటి యువత ఏం చేస్తున్నారంటే వీటిపైన పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ కూడా రాస్తున్నారు. ఇట్లాంటి అపురూపమైనటువంటి అరుదైనటువంటి చిత్రాలు ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళ పేర్లు కావచ్చు అట్లాంటి రాయడం మాత్రం చాలా తప్పు. దీని మీద ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లోనే ఉంది. ఇక్కడే కాదు, చాలా వారసత్వ సంపదల పైన ఆ విధంగా పేర్లు ఇవన్నీ రాస్తున్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే మంచిది. ఇట్లా పాడు చేయొద్దు, ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకు కూడా మనం దీన్ని ఫార్వర్డ్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా వాటిపైన పేర్లు రాసి చెక్కి పాడు చేస్తే ఏమొస్తుంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి బొమ్మలు ఇవి. ఇక్కడ ఇదేంటిది? ఇక్కడ వాళ్ళు ఒక రూట్ మ్యాప్ పోతే వాళ్ళు ఒక చిత్రాలు వేయడం జరిగింది. కాకపోతే కొంచెం చెదిరిపోవడం జరిగింది. అంటే ఆ కాలంలో వీళ్ళకు లిపి కావచ్చు, భాష కానీ లేదు. ఆది మానవులు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం. సో వాళ్ళు ఈ బొమ్మల రూపంలోనే వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచేవారు. అవును, అంతేనా? ప్రజలకు తెలిసేలా చిన్న మ్యాప్ రూపంలో వేసుకున్నారు. సో వీటిని కట్టడి చేయరా? ఇట్లాంటి పేర్లు, పిచ్చి పిచ్చి పేర్లు రాస్తుంటారు కదా ఇప్పుడు వచ్చినటువంటి అందరూ. ఇది 2015 నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నాక చాలా కట్టడి చేయడం జరిగింది. అంతకుముందు లేనప్పుడు అవన్నీ రాయడం జరిగింది. ఎందుకంటే ఇవి మళ్ళీ దొరకవు, అసలు మళ్ళీ ఉండవు ఇవి ఇట్లాంటివన్నీ కూడా. సో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి ఇది మనం పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం. సో చాలా కొంచెం జాగ్రత్తగా, నిజంగా చెప్పాలంటే షూస్ వేసుకొని వస్తే మాత్రం ఇంకా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ఏమన్నా స్పోర్ట్స్ షూస్ లాంటివి ఇక్కడికి వేసుకొని రావాలి. సో ఇక్కడ కూడా ఒక మంచి పెద్ద జింక బొమ్మ. అవును, జింక బొమ్మ వేయడం జరిగింది. ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇక్కడ ఇంత పెద్ద జింక బొమ్మ, కొమ్ములు, సో జింక కాళ్ళు. సో చూస్తున్నాం కదా, ఇంత పెద్ద జింక బొమ్మ కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి బొమ్మ ఇది. తోక, సో కాళ్ళు, సో ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు కప్ప, తర్వాత రఫ్గా వేశారు జింక. సో ఇక్కడ కూడా ఒక జింక. సో ఇక్కడ ఏదో గ్రాఫ్ లాగా వేశారు. సో అంటే అప్పుడు లిపి భాష లేనటువంటి సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి విషయాన్ని బయట పెట్టుకోవడం. సో ఇక్కడ తాబేలు, సో అక్కడ ఒక బొమ్మ. సో ఇట్లా రఫ్గా వేశారు. నిజంగా వీటిని టచ్ చేస్తే అసలు ఎంత గ్రేట్, గొప్పగా అనిపిస్తుందో. రైట్, శ్రీకాంత్ గారు రండి. ఏం చెప్తారు ఇంకా దీని గురించి? అంటే ఇలాంటి సంపద మన దగ్గర ఉంది కదా, ఇలాంటిది మన ప్రపంచానికి తెలియపరిచి అందరికీ తెలిసేలా చేస్తే బాగుంటుందని. ఇదేంటిది? ఇది మన తాబేల ఆకారంలో ఒక చిత్రాన్ని వేసాను. మింగీసా ఆకారంలో కూడా ఉంది ఇది. మింగీసా. ఓకే, మింగీసా. ఇలాంటి చాలా చిత్రాలు మనకి ఇంకా పైన కూడా ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు అంటే పాండవుల కంటే ముందు కూడా ఇంకా ఎవరో జీవించారు ఇక్కడ. అవునండి, అంతే కదా. పాండవుల గుట్ట అని పేరు వచ్చినప్పటికీ వాళ్ళకంటే ముందు కూడా ఇంకా ఎవరో ఉన్నారు. ఇక్కడ కురకడాయలా ఏంటది? ఇది పెద్ద చేప అండి, పెద్ద ఫిష్ అన్నట్టు. సొరచాప. దీనిపైన అంటే వేరే మ్యాప్ వేసారు, కొంచెం చెదిరిపోవడం జరిగింది. ఇది బండ, ఇది ఏంటంటే పలిగిపోయింది. సో చూడొచ్చు కదా, ఇక్కడికే డెడ్ ఎండ్, ఇది ఎండ్. సో ఇదంతా కూడా కాలక్రమేణా కొంచెం కరుగుతూ
వాటర్కు కరిగి ఏర్పడిన కొండలు ఇవన్నీ. అంటే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి ఇక్కడ? లేవండి, హెవీ వర్షం పడ్డప్పుడు కొన్ని వాటర్ వస్తాయి మామూలుగా పైనుంచి ఈ దారి గుండా, కాబట్టి అది దారిలాగా ఏర్పడింది. సో ఇదేంటి కింద? ఇది వాటర్ ఇట్లా ఫ్లో పోకుంటూ కరిగింది అన్నట్టు కొండ కరిగిపోయి ఇట్లా కింద నుంచి వాటర్ పోవడం జరుగుతుంది అన్నట్టు వర్షం పడ్డప్పుడు. ఓకే ఓకే, చూస్తున్నారు కదా. సో పాండవుల గుట్ట. సో ఏంటి అంటే ఈ చరిత్ర ఏంటి? పాండవుల గుట్ట అనేది అందరు చెప్పేది ఏంటంటే పాండవులు దీంట్లో వనవాసం చేశారు, దీంట్లో సంవత్సరం కాలం పాటు దీంట్లో ఉన్నారు అని. సో దానికి సంబంధించి మీకు తెలిసింది అంటే పాండవులు వాళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు కొంతకాలం తలదాచుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఉండి ఈయన పెయింటింగ్స్ వేయడం కానీ, లోపల కుంతిదే గుహలో వాళ్ళ తల్లి ఉండడం కానీ, ఇలా ఉండడం కానీ జరిగింది అన్నట్టు. అలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ముందు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసిన దీన్ని స్టార్టింగ్ లో ఎదురు పాండవులు రైట్ చూస్తున్నాం కదా. పాండవుల గుట్ట సున్నపు రాళ్లతో అవక్షేప శిలలతో ఏర్పడినటువంటి ఈ అద్భుతమైనటువంటి కొండ, ఒకదానిపై ఒకటి పేర్చినట్టు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతాన్ని నిజంగా ఎత్తైన బండరాళ్ళ మధ్యలో ఒక లోతైనటువంటి లోయలు, ఇవన్నీ కూడా అడుగడుగున ఒక అబ్బురపరిచేటటువంటి సహజ సిద్ధమైనటువంటి చిత్రాలు. ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే మనం గోడలపైన కూడా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి చిత్రాలు. అప్పటి మనిషి జీవన శైలి ఏ విధంగా ఉండాలి, సో దానికి ఒక నిలువెత్తు నిదర్శనం, సాక్ష్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో పాండవుల గుట్ట ఇదొక అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్. కొంచెం అడ్వెంచర్, ఒక రహస్యం, ఉత్సాహం, ఆ తర్వాత ఇంకొంచెం అబ్బురపరిచేటటువంటి విషయాలు, ఇవన్నీ కలగలిసినటువంటి ప్రదేశం ఈ పాండవుల గుట్ట. సో ఇందాక మనం చూసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి జింకలు కావచ్చు, చేపలు, సొర చేపలు, ఇట్లాంటి బొమ్మలన్నీ కూడా నిజంగా అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఒక వలలు పట్టి వేటాడుతున్నటువంటి మనుషుల బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే యుద్ధం చేస్తున్నటువంటి వీరుల చిత్రాలు కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ప్రతి చిత్రం కూడా ఒక కథ చెబుతోంది. సో వాళ్ళ సమయంలో ఏముంది, ఏం జరిగింది, ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ చిత్రాలన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో ఇదంతా కూడా పురావస్తు శాఖ వాళ్ళు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉంది. సో దీనంతా కూడా సో మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి బొమ్మలు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి మాత్రం ఎక్కడ కనిపించవు. ఇవి చెక్కు చెదరకుండా ఈ విధంగానే ఉన్నాయి. సో ఇదొక అంతు చిక్కని రహస్యం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి కాలంలో మనం ఏదైనా పెయింటింగ్ వేస్తే 2 వానలకే అది మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ కలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లాగే ఉన్నాయి. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఎదురు పాండవుల దగ్గర ఉన్నటువంటి రాక్ చిత్రాలు, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి శ్రీకాంత్ గారు ఎక్కడికి? మనం శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే కొంచెం రిస్క్. ఇది ఎక్కాలనుకుంటే మీరు కంపల్సరీ షూ వేసుకొని రావాలండి. అవును, ట్రెక్కింగ్ షూస్ అయితే ఉండాలి. సో ఏదో సరదాగా ఎగ్జిబిషన్కి వచ్చి చూసిపోయినట్టు ఉండదు, కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మన మూలాలు, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి, చూడాలి అంటే కనుక కొంచెం రిస్క్ అయితే చేయాలి. కొంచెం జాగ్రత్తగా షూస్ వేసుకొని సో ఇక్కడికి వస్తేనైతే బాగుంటుంది. ఇట్లాంటివన్నీ మనకి ఎక్కడ కనిపించవు. సో ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింటింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, జాగ్రత్తగా రావాలి. సో వస్తే ఈ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. సో షూస్ అయితే కంపల్సరీ అని కూడా చెప్తా ఉన్నారు. శ్రీకాంత్ గారు, 2024లో జియో ట్యాగ్ కూడా వచ్చింది, హెరిటేజ్ సంపద అనే దాని కింద అంటున్నారు, నిజమేనా? అవునండి, ఇది మన తెలంగాణలోనే ఇలాంటి గుట్టలు ఒకటే ఉందని జియో హెరిటేజ్ వాళ్ళు గుర్తించి రావడం జరిగింది. వాళ్ళు ఇయర్లీ ప్రోగ్రామ్స్ తో చేస్తున్నారు ఇక్కడ చెప్పారు. కింద వాళ్ళు బోట్స్ సుత పెట్టారు, వాళ్ళ సుత డెవలప్మెంట్ కావాల్సినంత ఫండ్స్ ఇట్లా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ టైమ్స్లో ఎక్కువ ఇక్కడ క్రౌడ్ ఉంటుంది? రెయినీ సీజన్లో బాగా, వర్షాకాలంలో బాగా వస్తారండి. అదే జూలై టు డిసెంబర్. అవునండి, జూలై టు డిసెంబర్లో బాగా వస్తారు. వర్షాలు పడుతుంటే పబ్లిక్స్తో చూడడానికి సమ్మర్లో ఉండలేరు. సమ్మర్లో కొంచెం హీట్ ఇవన్నీ రాక్, అదే మన దీనికి సున్నపు రాతి కాబట్టి కొంచెం హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. అవునండి, ఇవి ఇసుకతో ఏర్పడే కాబట్టి ఆ హీట్ మనకు హీట్ ఉంటుంది. పబ్లిక్ బాగానే వస్తారు, ఎప్పటికీ వస్తున్నట్టు. ఈ సీజన్ లో మాత్రం ఇంకా చాలా వస్తున్నట్టు.
ఈ కొండలు అనేది సో ఇక్కడ దీనికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇవి చేయాలి, ఇవి చేయొద్దు, ఇక్కడ ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు అనేది కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం చూసాం. కొన్ని బాటిల్స్ పడేయడం ఇట్లాంటివన్నీ చేయకుండా ఏమైనా స్ట్రిక్ట్గా ఏదైనా ఉండాలి కదా. అంటే ఇలాంటి అంటే ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయడం కంట్రోల్ జరిగింది. చేస్తున్నారు. ఈ మన డిపార్ట్మెంట్ వచ్చాక పైకి ప్లాస్టిక్ అవన్నీ కంట్రోల్ చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా కానీ మళ్ళీ కిందికి తీసుకెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. మనకు ఇంకా ముందుకు వెళ్ళడానికి మన సార్ వాళ్ళు చాలా వరకు అభివృద్ధి చేయడానికి మొన్ననే రీసెంట్గా వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ కొండలు వచ్చేసి ఇదంతా కూడా 3.5 ఎకరాలు ఉంది. అవును. ఇంకా ఎంత విస్తరించింది, ఎంత లోతు ఎంత ఉంటుంది దీని అంటే ఇది అండర్ గ్రౌండ్ లో చాలా లోతు వరకు కింద బోర్లు వేసినా కానీ బండ అనేది ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి జాకారం గుట్ట విలేజ్ వరకు సుతా ఈ గుట్టలు అనేది స్ప్రెడ్ అయ్యి ఉన్నాయండి. మొత్తం సున్నపురాతి శిలలు ఇవంతా లేయర్స్ లాగా ఉన్నది కదండి. అవును. ఇవి ఈ గుట్టలు అనేది మన వాటర్ కు సముద్రం అలల తాకిడికి కరిగినామని పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారండి. ఓకే, అంటే ఇదంతా ఒక సముద్రం లాగా ఉండేది ఒకప్పుడు. అవును. సో సముద్రంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ శిలలు ఇవన్నీ. సో ఇవి ఇప్పుడు లేయర్స్ లాగా ఫామ్ అయిపోయి ఇట్లా ఉన్నాయి. సో దీంట్లో పాండవులు ఒక 1 year వరకు ఉన్నారు అనేది చరిత్ర. ఇంకా వాళ్ళకి సంబంధించి ఏమున్నాయి ఇక్కడ? వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ తల్లి కూడా ఉంది, కుంతిదేవి ఉంటుందండి. ఇంకోటి పాండవులు వాళ్ళు ఉన్నటువంటి సావరాలు ఉన్నటువంటి పెయింటింగ్స్ వాళ్ళున్న గుహ కూడా ఉందండి. ఇది నిజంగా నేను మీకు చూపించడానికి చాలా రిస్క్ అయితే మనం చేసామని చెప్పొచ్చు. ఆ రిస్క్లోనే కిక్ ఉంటుంది. సో ఆ కిక్ను అనుభవిస్తూ ఆ రిస్క్ను ఫేస్ చేసి మేము ఈ గుట్ట మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా షూస్ మాత్రం వేసుకొని రావాలి, ఎందుకంటే కొన్ని ప్లేస్లలో స్కిడ్ అవుతోంది, జారుతోంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ ఆది మానవులు వేసినటువంటి పెయింటింగ్ కావచ్చు, పాండవులు నివాసం ఉన్నటువంటి గుహలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే అదొక థ్రిల్. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశం కూడా ఉందా, ఇట్లాంటి ప్లేస్ కూడా ఉందా అనేది ఆశ్చర్యపరిచే విధంగా ఈ పాండవుల గుట్ట కూడా ఇక్కడ ఉంది.